హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ నుంచి ఎప్పుడు కమ్యూనికేషన్ రాబోతుందో తెలుసుకుందాము. ముందుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అది కృతజ్ఞతగా ఉంటుంది. సో ముందుగా అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రాబోయే ముందు అసలు మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎందుకు స్టక్ అయిపోయిందో తెలుసుకుందాం. ఫస్ట్ ముందైతే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎందుకు స్టక్ అయిపోయిందో తెలుసుకుందాం. వ్యూవర్స్ యొక్క కమ్యూనికేషన్ ఎందుకు స్టక్ అయిపోయింది, ఇన్ని రోజులు ఎందుకు కమ్యూనికేషన్ రాలేదు, ఎందుకు స్టక్ అయిపోయింది, ఫస్ట్ ఎందుకు స్టక్ అయిపోయింది తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి ఎందుకు కమ్యూనికేషన్ స్టక్ అయిపోయిందో అర్థం కాదు. సో దానివల్ల ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు కనబడుతున్నాయా? బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ కప్స్ అండి. వెరీ గుడ్. అసలు కమ్యూనికేషన్ ఎందుకు స్టక్ అయిపోయిందో క్లియర్గా చెప్తున్నాను. మెయిన్ ఇష్యూ వచ్చి మీ మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లం. కమ్యూనికేషన్ అనేది పుష్ అండ్ పుల్, అంటే స్టక్ అయిపోవడం, అంటే కొన్ని రోజులు మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 days చాటింగ్ చేశారనుకోండి, ఒక 1 week మీ పర్సన్ అనేది మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము. సో దీనివల్ల మీకు కమ్యూనికేషన్ అన్నట్లు గొడవలు రావడము, ఎందుకు మీరు అడగడము, ఎందుకు నువ్వు అసలుకి సరిగ్గా నాతో చాట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, అప్పటిలాగా ఉండట్లేదు ఎందుకు అని చెప్పి కొద్దిగా డౌట్ఫుల్గా ఉండడం, క్వశ్చన్స్ అనేది అడగడం వల్ల ఏమైందంటే మీ ఇద్దరు కమ్యూనికేషన్ స్టక్ అయిపోయింది. సో చాలామందికి ఎవరు కూడా బ్లాక్ చేయలేదు. సో చాలా రేర్గా బ్లాక్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే కొన్ని రోజులు కమ్యూనికేషన్ ఉంటుంది, కొన్ని రోజులు కమ్యూనికేషన్ ఉండట్లేదు. సో కంటిన్యూగా కమ్యూనికేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండట్లేదు అన్నమాట. సో మేము ఇద్దరి మధ్యలో పాస్ట్ నుంచి మంచి మెమరీస్ ఉన్నాయి, అలాగే ఫైట్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ అనేది ఇలా స్లో అవ్వడం వల్ల మీకు చాలా టెన్షన్, చాలా అంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది, వరి అనిపిస్తుంది. ఏం జరుగుతుంది, ఒక చిన్న కమ్యూనికేషన్ చేస్తే బాగుంది కదా, ఎందుకు ఇంకా రావట్లేదు, ఎందుకు ఈ కమ్యూనికేషన్లో గ్యాప్స్ వస్తున్నాయి, ఎందుకు అసలుకి ఎవరైనా ఉన్నారా తనకి, లేకపోతే ఏంటి ఇష్యూ, ఎందుకు ఇంత సస్పెన్స్గా వ్యక్తి అప్పట్లాగా ఎక్కువ మాట్లాడట్లేదని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా కమ్యూనికేషన్ ఆగిపోలేదు. ఇక్కడ ఏంటంటే కొన్ని రోజులు మాట్లాడితే దానికన్నా 2 రెట్లు మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, మీరు మెసేజ్ ఇచ్చిన చూడడము, రిప్లై ఇవ్వకపోవడము, ఇది సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్ అండి. ఎస్, కమ్యూనికేషన్ అయితే ఈ కాస్ట్లో కూడా రాబోతుంది అని తెలుస్తుంది. కమ్యూనికేషన్ చేద్దాం, చిన్నగా ట్రై చేద్దాము. న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈసారి స్టార్ట్ అవబోతే మాత్రము కంటిన్యూగా ఉండబోతున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు పాత గతాన్ని తలుచుకొని పదే దాన్ని టోన్ చేస్తే మాత్రము మళ్ళీ కొద్దిగా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, ఈసారి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, ఏ గొడవ లేకుండా, ఏది లేకుండా, గ్యాప్ లేకుండా చేద్దామన్న ఆలోచనలు అయితే ఉన్నాడు ప్రజెంట్. సో ఇది మీ ఓవరాల్ సిచ్యువేషను. సో రెజనేట్ అయితే ప్లీజ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో అయితే ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తాడో తెలుసుకుందాం. ఫస్ట్ మళ్ళీ మీ రిలేషన్షిప్లో అయితే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, ఫ్రెష్ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈసారి స్టార్ట్ అవుతాం మాత్రము కంటిన్యూగా, అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అన్నీ పోయి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కానీ స్టార్టింగే కమ్యూనికేషన్ అనేది రోజు ఉండిపోతుందని కాదు. మీరు పాత గతాన్ని తలుచుకోకుండా, ఆ పాత గతాన్ని మళ్ళీ తెరవకుండా ఉంటే కొద్దిగా ఒక 2-3 days మాట్లాడినా మళ్ళీ గ్యాప్ వచ్చినా మళ్ళీ అలా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది ఫ్యూచర్లో. ఎస్, కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు రాబోతుందో తెలుసుకుందాం. పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎప్పుడు రాబోతుంది ఏంజల్స్? ఆల్రెడీ ప్రీవియస్ కార్డ్స్లో కనిపించింది ఎప్పుడు కమ్యూనికేషన్ రాబోతుందో, కానీ మళ్ళీ స్పెషల్గా అడగబోతున్నాను మీకోసమని. మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ రాబోతుంది. టెంపరెన్స్, మీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ రాబోతుంది. న్యూ బిగినింగ్స్, ఏస్ ఆఫ్ బ్యాలెన్స్, న్యూ బిగినింగ్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీ మధ్యన స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యన. సో ఎస్, ఈ అబ్బాయి కమ్యూనికేట్ చేద్దామని ఆలోచిస్తున్నాడు. మీ రిలేషన్షిప్లో ఏదైతే స్టక్నెస్ ఉందో ఆ స్టక్నెస్ నుంచి బయటకు వచ్చి త్వరలోనే కమ్యూనికేషన్ చేస్తారు. ఇది 2 weeks నుంచి అట్లీస్ట్ 2 months లోపల, 2 weeks నుంచి 2 months లోపల అయితే కమ్యూనికేషన్ కన్ఫామ్గా వస్తుంది. ఎవరికైతే కమ్యూనికేషన్ రాబోతుందో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఇది ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అన్నమాట, రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అవుతుంది అనేది. సో మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు, అంటే ఒక వైఫ్ క్వాలిటీస్, ఒక వైఫ్కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మీ దాంట్లో ఉన్నాయని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇదైతే ఈ రీడింగ్ అనేది బ్లాక్లోకి వెళ్ళిన వాళ్ళు కాదండి. కొంతమంది అయితే బ్లాక్లో ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. సో బ్లాక్లో ఉన్న వాళ్ళు అన్బ్లాక్ అవ్వబోతున్నారు. అలాగే మీ లైఫ్లో మళ్ళీ
కమ్యూనికేషన్ స్టార్ట్ అవబోతుంది. ఈసారి కమ్యూనికేషన్ స్టార్ట్ అవబోతుంది. చాలా మెచ్యూర్ వేలో కమ్యూనికేషన్ స్టార్ట్ అవబోతుంది. అదుంది కొంతమందికి అయితే మ్యారేజ్ టాపిక్స్ కూడా రాబోతుంది. ఫ్యూచర్ గురించి టాపిక్స్ రాబోతుంది. ఇంట్లో కూడా చాలామంది పార్ట్నర్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అది ఆల్మోస్ట్ ఒక 50-60% అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఇలాంటి కన్వర్జేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది మీ యొక్క రిలేషన్షిప్లో. సో మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఇంపల్సివ్గా మెసేజ్ చేస్తారు. అంటే అనుకోకుండా సడన్గా చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి మీ పర్సన్ మీతో ఇంపల్సివ్గా కొద్దిగా అగ్రెసివ్ మోడ్లో కమ్యూనికేషన్ చేశాడు. మీరు మాత్రం ఒక మెచ్యూర్ వేలో మీరు కమ్యూనికేషన్ని కొనసాగిస్తే ఇది చాలా లాంగ్ టర్మ్గా వెళ్ళే రిలేషన్షిప్ అండి. సో ఎవరైతే బ్లాక్లో ఉన్నారో ఫ్యూ మెంబర్స్ ఈ రీడింగ్లో చాలా తక్కువ మంది బ్లాక్లో వెళ్ళారు. చాలా ఎక్కువ మంది పర్సంటేజ్ మాత్రమే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కమ్యూనికేషన్లో. అంటే అప్ అండ్ డౌన్స్ అంటే కొన్ని రోజులు మాట్లాడడం, కొన్ని రోజులు మాట్లాడుకోవడం. కానీ అక్కడ ఎవరికి కూడా బ్లాకింగ్ జరగలేదు. జస్ట్ మాట్లాడుకుని సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీ మెసేజ్ చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు మీరు చేసి చేయకండి, ఏం చేయకండి. వాళ్ళకంటే ఒక స్పేస్ ఇవ్వండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఒక మ్యారేజ్ కోసం గ్యాప్ వచ్చింది అనుకుంటే డిస్కషన్ కోసం వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించారు. సో ఇలాంటి డిస్కషన్ కూడా జరగబోతుంది అండి. అలాగే మీకు ఒక గైడెన్స్ ఒక కార్డులో అసలు ఆ వ్యక్తి మీ పర్సన్ని కమ్యూనికేషన్ చేస్తే ఏ విధంగా మీరు రెస్పాండ్ అవ్వాలో గైడెన్స్ ఇద్దాం. ఎందుకు ఇవ్వాలనిపించింది గైడెన్స్ ప్లీజ్. వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే ఈ వ్యక్తి మా వ్యూవర్స్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో ప్లీజ్ ఏం చేసి చూడండి. రెస్పాండ్ అవ్వాలి. చూసారా చాలా మెచ్యూర్ చెప్పాను కదా, గ్రౌండెడ్గా కామ్గా మీరు రెస్పాండ్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే మేము ఇద్దరి మధ్య కమ్యూనికేషను బలపడుతుంది. ఇది ఈ కమ్యూనికేషను మీరు ఎంత మెచ్యూర్ వేగా అంటే మీరు లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. తను ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని ట్రై చేయాలి. తను మాట్లాడిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో మా పర్సన్స్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినిన తర్వాత ఆన్సర్ ఇవ్వడము, చాలా కామ్గా కంట్రోల్గా క్వశ్చన్స్ చేయడం. ఆ క్వశ్చన్స్ కూడా అనుమానం రీతిలో చేయకూడదు. ఓకే నీకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందిగా, ఫర్దర్గా ఏం జరగబోతుంది అని చెప్పి ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టి మీరైతే మీ రిలేషన్షిప్లో హ్యాపీ ఎండింగ్ చూడొచ్చు. సో మీరు చాలా గ్రౌండెడ్గా ప్రవర్తించండి, చాలా మెచ్యూర్గా గ్రౌండెడ్గా ప్రవర్తించండి. మాట్లాడినప్పుడు పాస్ట్ని గతాన్ని మాత్రం తవ్వకండి. గొడవలు ఎందుకు అయ్యేవి అవి కాదు. ప్రజెంట్ ఏం జరుగుతుందో ఫ్యూచర్ గురించి డిస్కషన్ రాబోతున్నాయి కాబట్టి బిజినెస్ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ కనెక్షన్లో హ్యాపీ ఎండింగ్ ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో కనెక్షన్లో అదే కనెక్షన్లో రాబోతుంది. ఫ్యామిలీ టైప్ వైబ్ రాబోతుంది. సో ఇది మీకు వస్తున్న గైడెన్స్.